The sermon that I'm giving today is the wait is over for Zion. అంటే ఏంటి అర్థము? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు నిరీక్షణ సమయం అయిపోయింది, నిజ స్వరూపంలోకి ఎంటర్ అవుతున్నారని అర్థం. ఇక్కడ ద వెయిట్ ఈజ్ ఓవర్. సడన్గా చాలామంది తీసుకోలేరు దీన్ని. మెనీ పీపుల్ కెనాట్ టేక్ దిస్. శిష్యులు కూడా అది తీసుకోలేకపోయారు. ఎప్పుడైతే నా సమయం వచ్చేసింది, నేను చనిపోతున్నాను, 3వ రోజు తిరిగి లేస్తానంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. పేతురు ఏం చేస్తాడు? ఆయన పట్టుకొని, నో జీసస్, నో నెగిటివ్ కన్ఫెషన్ ప్లీజ్, ఐ రిబ్యూక్ ఇట్ అంటాడు. అవునా? అంటే నువ్వు నెగిటివ్గా మాట్లాడకూడదని యేసుప్రభుని ఏం చేస్తాడు ఉంది అక్కడ. కెన్ యూ సీ దట్? రిబ్యూకింగ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, హూ నోస్ ఎవ్రీథింగ్. ఆయన పుట్టిందే దాని కొరకు. అసలు యాక్చువల్గా జగత్ పునాది వేగమునిపే హీఈస్ బార్న్ ఫర్ దట్. హౌ కెన్ యూ రిబ్యూక్ ఇట్? తర్వాత అపవాది జల్లిస్తాడు, సెట్ అవుతాడు. ఏషియాలో కూడా ఉంటుంది 53లో 1st verse ఉంటుంది, ఎవరు నమ్మారు? సమస్త భారాన్ని ఎవరు నమ్మరు? హూ బిలీవ్స్ ఇట్? ఎవరు నమ్ముతారు? సో ద వెయిట్ ఈజ్ ఓవర్ ఫర్ సమ్ పీపుల్. ఎందుకు సమ్ పీపుల్ అంటే నమ్మువారికి. నమ్మువారికి అంటే ఎవరు? నిరీక్షించు వారికి. యెషయా గ్రంథం 49:8, ఐజయా 49:8. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. రైట్. అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. అంటే మీరు చూడండి, సాధారణంగా విశ్వాసి లైఫ్స్ కొన్నిసార్లు కొన్ని కష్టాలు గుండా వెళ్తారు. ఆ కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇక జీవితం ఇలాగే ఉంటుందేమో, ఇక ఇది మారదేమో అని కొంతమంది దానికి అడ్జస్ట్ అయిపోతారు. కొంతమంది ఇంకా ఇంతేనేమో అని బతుకుతారు. కొంతమంది ఇక వారి విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు. కొంతమంది వేరే ద్వారాలు తట్టు వెళ్ళిపోతారు. కొంతమంది భరించలేక సహించలేక నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా అని కూడా ప్రేయర్ చేస్తారు. కొంతమంది ఆ ప్రేయర్ కూడా చేయకుండా వాళ్ళ డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతారు. కానీ అలా వెళ్ళరు. సాధారణంగా దేవుడు వారిని అలాగా వెళ్ళడానికి ఆయన ఆటంకపరిచి వారి జీవితాన్ని బాగు చేస్తాడు. ఒక్కొక్కసారి అలాంటి విషయాల్లో ఆయన బయలుపరుచుకుంటాడు కూడా, ప్రవక్తలను పంపించి అనేక రీతిగా మాట్లాడతాడు. సో ఇక్కడ ఒక టైం ఉంటుందంట, అనుకూల సమయము అనండి. ఆ టైం కొరకు మనం వెయిట్ చేయాలా. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు అనౌన్స్ కూడా చేస్తాడు. అబ్రహాంకి చెప్పాడు 25 సంవత్సరాల ముందు, నేను నీకు కుమారుడిని ఇస్తాను అని. మధ్యలో అబ్రహాంకి విశ్వాసం పోతుంది. అయినా మళ్ళీ చెప్తాడు, ఒక చోట ఎలియాజరే నా కొడుకు అంటాడు. ప్రభు నువ్వు అన్నీ ఇచ్చావు, నాకు కొడుకునివ్వట్లేదంటే ఎలియాజరే నీకు అని, నేను ఎలియాజర్ని తీసుకుంటాను అంటే కాదు నీకు ఇస్తానంటాడు. ఆ తర్వాత మళ్ళా ఒకసారి ఇంకా హగర్తో అయినా సరే ఒక కుమారుడిని కందామని, అలాగే ఇంకొకసారి. ఇక ఇదే నా జీవితం అనుకున్నప్పుడు దేవుడు మళ్ళా వచ్చి ఏమంటాడు, వచ్చి సంవత్సరం ఈ టైంకి నీకు కుమారుడు పుడతాడు. గాడ్ సెట్స్ ఎ టైం. ఇప్పుడు అబ్రహాం టైం లాగా ఈరోజు సంఘానికి ఒక కాలం ఆరంభం అవ్వబోతుంది. ఏ కాలమో చెప్పండి? ద్వితీయోపదేశకాండము 8:18. దేవుడిని ఎలా గుర్తుపట్టాలా, ఆయన్ని ఎలా వెతుకుతూ ఉండాలా. చూడండి, రామాలో అంగలార్పు, కానీ ఆయన సన్నిధిలో 2 మటుకు వేచి ఉంటారు ఆయన మందిరములో, సిమియోను, హన్నా. చూసారా? వాళ్ళకి తెలుసా? ఆ కుమారుడిని చూసి గుర్తుపట్టి ఏం చేస్తారు? చేతులతో తీసుకొని ప్రవచిస్తారు, ప్రార్థిస్తారు. యు సీ దట్ నౌ? ప్రిపేర్డ్ పీపుల్ విల్ నెవర్ మిస్ జీసస్. ప్రిపేర్డ్ పీపుల్ విల్ నెవర్ మిస్ ది అపాయింట్మెంట్. ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు టైం చెప్పడం అంటే, మనలో విశ్వాసం నిలకడగా ఉందా లేదా, దాన్ని ఇంకా బలపరిచి దాన్ని స్థిరపరచడానికి ఆయన అప్పుడప్పుడు ఆలస్యం చేస్తాడు. ఆ టైంలో నీ విశ్వాసాన్ని నీకు తెలియకుండా కూడా నేను కాపాడతాడు ఆయన. బట్ హీ ట్రైస్ అండ్ టెస్ట్స్ యూ. రైట్. 105వ కీర్తన 19-20. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని ఏం చేస్తుందంట? పరిశోధించుచుండెను. అంటే ఇక్కడ దేవుడు యోసేపు ఒక దర్శనం ఇస్తాడు, 11 పనులు నీకు మొక్కుతాయి, ఆ తర్వాత సూర్య చంద్ర నక్షత్రాలు నీకు. సో ఇది నెరవేరు వరకు యెహోవా అతన్ని ఏం చేస్తున్నాడంట? పరిశోధిస్తున్నాడంట. గాడ్ ఈస్ టెస్టింగ్. అందరూ పక్కలు చెప్పండి, గాడ్ ఈస్ టెస్టింగ్ యూ అనండి. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు అనండి. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, పేషెన్స్ తక్కువ. ఎంత ఫాస్ట్ అనుకుంటారో అంత లేట్ అవుతూ ఉంటాయి లైఫ్లో. నౌ యు సీ ద టెస్ట్ హియర్. గుర్తుపెట్టుకోండి, ద వెయిటింగ్ టైమ్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ టైం. ఈ వెయిటింగ్ టైంలో టెస్ట్స్ ఉంటాయి. మనం యోసేపు జీవితంలో చూస్తే ఒక ఫైనల్ టెస్ట్ ఏంటో తెలుసా? హోలీనెస్ టెస్ట్. ఏం టెస్ట్? హోలీనెస్ టెస్ట్. ఈ యాత్రలో కొన్ని పరీక్షలు ఉంటాయి. నేను ఇంకా
పుటమి వేయాలా, లేకపోతే నీ టైం వచ్చేసిందా అని. నేను ఇంకా పుటమి వేయాలి అంటే నీవు పరిశుద్ధతలో పడిపోతే నువ్వు ఇంకా పుటమిలో పడతావు అనమాట. సెకండ్ చూడండి, చెరుకు రసంకి ఫస్ట్ టైం ఇలా పెడతారు. కొంతమంది ఒకసారికే ఆపేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, దాన్ని తెలిసి మళ్ళీ ఇరిచి మళ్ళీ రెండోసారి మళ్ళీ దాన్ని మూడోసారి మడత పెట్టి, ఎవరైతే ఫస్ట్ టైం సెట్ అయిపోయారో సెకండ్ థర్డ్ తప్పించుకుంటారు. సో యూ విల్ సీ దోస్ థింగ్స్. సో మీరందరూ ఫస్ట్ టైంలో సెట్ అయిపోవద్దు గాక. రిమెంబర్, వెన్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఎ టెంప్టేషన్, యు ఆర్ గెటింగ్ సంథింగ్, డెవల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫాల్ ఇన్ టు దిస్. ఎందుకు నేను ఇంకా లేట్ చేసుకోవడం, మళ్ళీ సెకండ్ మెషిన్లోకి వెళ్ళను, సెకండ్ టైం వాషింగ్ మెషిన్లోకి వెళ్ళను, వద్దు. సో వివాహంలో కూడా బీ కేర్ఫుల్ ఇన్ యువర్ చాయిస్. అందుకే నిబంధన ఏం చెప్పాను, పిల్లలు నీ మనవలు కూడా కాదు, పుట్టబోవు. దేవుడు అబ్రహాంకి ఎన్ని తరాల తర్వాత మాట్లాడతాడో తెలుసా? 400 సంవత్సరాల తర్వాత మాట్లాడతాడు. ఆ పిల్లలు వేరే వాళ్ళకి చెప్పేటట్టు నువ్వేం ప్లాన్ చేస్తావు? ఇప్పుడు ఏదన్నా ప్లానింగ్ ఉందా? యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ దాట్? వాళ్ళు నిలకడగా ఉండడానికి నిబంధన. ఈ నిబంధన ఒకవేళ నీలో నిరూపింపబడితే అటువంటి వారికి ద వెయిట్ ఈజ్ ఓవర్. అటువంటి వారికి నీ నిరీక్షణ కాలం అయిపోయింది. లేదండి నేను ఇంకా హోలీగా లేను అని అంటున్నావా? దేవుడు అటువంటి వారికి కూడా నువ్వు బ్లెస్ అయితే మారుతావని ఒక ఛాన్స్ కూడా ఇస్తాడు ఈ రోజు నుంచి. కాబట్టి బ్లెస్ అయిన తర్వాత ఏం చేయాలా? మానేసేయాలా. ఎంతమందికి అర్థమైంది? సో డోంట్ ఫీల్ గిల్టీ. అరే పాస్టర్ గారు నేను ఇంకా సిద్ధపడలేదు, వెయిట్ ఈజ్ ఓవర్ అంటే నాకు తెలియదు. సో ద సీజన్ ఆఫ్ వెయిటింగ్ ఎండ్స్ విత్ డివైన్ ఫేవర్. ఓకే, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజల నేలిన వాడు అతని విడుదల చేసెను. అంటే ఈయనే రాజులకు రాజు, ద లార్డ్ గాడ్. ఆయన విడిపించాడు. ఆయన చెప్తేనే కదా ఈ రాజు విడిపించాడు. సో ద వెయిట్ ఈజ్ ఓవర్ ఫర్ మెనీ పీపుల్ టుడే. ఆల్రైట్, ఫర్ మెనీ పీపుల్ ద టైమ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్ హ్యాస్ కమ్. చాలా మందికి మీరు చేసిన సంవత్సరం ప్రార్థన, 2 సంవత్సరాల ప్రార్థన, 5 సంవత్సరాల ప్రార్థన, 10 ఏళ్ల ప్రార్థన, 20 ఏళ్ల ప్రార్థనకు జవాబు రాబోతుంది. ద ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్ ఇస్ గోయింగ్. అంటే ఈమె ప్రార్థిస్తుంది, బైబిల్ చదువుతుంది, అన్నీ చేస్తుంది, ఏం జరగట్లేదు అనుకున్న వాళ్ళకి ఏ గిల్ట్ అయితే ఉందో, సిగ్గు అయితే ఉందో అది పూర్తిగా పోతుంది. ఎందుకంటే నీ ప్రార్థనలకు ఏమొస్తుంది? జవాబు. యోసేపు అంట తనకు కలిగినటువంటి ఆ బాధను, అవమానాన్ని ఏం చేశాడంట? మర్చిపోయాడంట. ఎప్పుడైతే ప్రజల నేలలో వాడు అతనికి ఆ స్థానం ఇచ్చాడో, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడో, తనకు జరిగిందంతా మర్చిపోయాడంట. అటువంటి కాలంలోకి అనేకులు ఎంటర్ అవుతున్నారు ఈరోజు. మెనీ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్ సీజన్. ఓకే, సో ద లార్డ్ డస్ దోస్ థింగ్స్. ఇంతకుముందు నువ్వు విశ్వాసంలో బాగా ఉండి పరిస్థితులు బాగాలేక పడిపోయినా దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి హీ విల్ పుట్ దెమ్ అప్. శిష్యుల్లో అందరూ పడిపోయారా? ఎవరన్నా నిలబడ్డారా? ఎంతమంది తిరస్కరించారు? అందరూ ఫెయిల్ అయిపోయారు. కానీ అది వారిలో ఉండే బలహీనత. కానీ వాళ్ళ హృదయము ఆయన వెంబడించింది కాబట్టి అటువంటి వారిని ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ స్థిరపరిచి పునాదులుగా చేశాడు. గాడ్ విల్ నాట్ లీవ్ యూ. అందుకే అంటాడు, కొంచెం విశ్వాసం ఉన్నా చాలు, గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్ అండ్ టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. అయ్యా ఇదిగో సమయం వచ్చింది, ప్రపంచంలో అనేక చీకటి ఉంది, నా ప్రజలకు అవమానం. అయితే నీవు నీ సంఘాన్ని నుంచి వెలిగిస్తావు నాయన. ఈ రోజు ఈ సంఘానికే కాదు, ప్రపంచంలో అనేక మంది విశ్వాసులకి ఈ కాలము రాబోతుంది నాయన. నీ సంఘస్థులను దాహము కలిగి ఉన్నారు ప్రభు. ఇదిగో నేనే కాదు, నా వచ్చు తరములు ఆ తరములకు బోధించాలని ఒక నిబంధన చేసుకున్నారు నాయన. ఆ నిబంధనను అబ్రహాంతో నెరవేర్చావు, ఇస్సాకుతో నెరవేర్చావు, యాకోబుతో నెరవేర్చావు. అయితే ఆ నిబంధనతో పాటు వారికి సామర్థ్యాన్ని ఇచ్చావు నాయన. ఈ రోజు ఇక్కడ ఉన్న వారందరికీ సామర్థ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను. గివ్ దెమ్ ఎన్ ఎబిలిటీ ఓ లార్డ్. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.